గేమ్ చేంజర్ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో అయితే లేవు. ఏప్రిల్ నెలలో విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. గ్లోబల్ వైడ్గా పెద్ది సిగ్నేచర్ షాట్కు వచ్చిన రీచ్ వేరు. పుష్ప మూవీలోని మేనరిజమ్స్ విడుదల తర్వాత ఫేమస్ అయితే పెద్ది మూవీ విడుదలకు ముందే గ్లోబల్ వైడ్గా క్రేజ్ని సంపాదించుకుంది. ఈసారి రామ్ చరణ్ కొట్టే దెబ్బకు పాన్ ఇండియా రికార్డ్స్ మొత్తం బద్దలవుతాయనేసి దెబ్బతిన్న పులి ఆకలితో వేటాడితే ఎలా ఉంటుందో ఈసారి రామ్ చరణ్ వేట అంత వైల్డ్గా ఉంటుందని అభిమానులు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఇక ఆ నమ్మకాన్ని గ్లింప్స్ వీడియో సగం నిజం చేసింది. మిగిలిన సగం ఈ సినిమా నుండి విడుదలయ్యే ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ నిజం చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. నిన్న సోషల్ మీడియాలో పెద్ది మూవీ షూటింగ్ కి సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్ ని విడుదల చేశారు. ఊర మాస్ లుక్ తో రామ్ చరణ్ కెమెరా వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాని ఓ రేంజ్ లో ఊపేస్తుంది. ఈ స్టిల్ ఒక భారీ ఫైట్ సన్నివేశానికి సంబంధించినది అట. హైదరాబాద్ లో అవినాష్ కొల్లా వేసిన భారీ సెట్స్ లో ట్రైన్ స్టంట్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశం తెరకెక్కుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ సన్నివేశాన్ని ఎవ్వరూ చూసి ఉండరట. అలాంటి సన్నివేశాన్ని డిజైన్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయట. రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరోని ఎలాంటి యాక్షన్ సన్నివేశాల్లో చూడాలి అనుకుంటున్నారో అలాంటి సన్నివేశాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్. అంతేకాదు సినిమాలో అంతకు తగ్గ ఎమోషన్స్ సెంటిమెంట్స్ కూడా బలంగా ఉంటాయని, రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం చిత్రాన్ని మర్చిపోయే రేంజ్ లో ఈ సినిమా రెడీ అవుతుందని అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయట. నెట్ఫ్లిక్స్ సంస్థ సుమారు 130 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిందని టాక్. ఇది రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ 120 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. డిజిటల్ రైట్స్ నే ఈ రేంజ్ లో ఉంటే ఇక థియేట్రికల్ రైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీరే ఊహించుకోండి. ఇక పెద్ది మూవీలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కూడా యాక్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు దివ్యేందు శర్మ పుట్టినరోజు కాబట్టి పెద్ది మూవీ నుండి టీమ్ దివ్యేందు స్టిల్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్టిల్ కూడా ఊర మాస్ లుక్ లో ఉండేలా డిజైన్ చేశాడు బుచ్చిబాబు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి బుచ్చిబాబు మాత్రం పెద్ది మూవీ తోటి ఒక సాలిడ్ కంటెంట్ తోటి ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా అయితే అనిపిస్తుంది. ఇక పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి.